సార్. నమస్తే అండి. మన పులివెందుల పులిగారు ఈ రోజు పులివెందులకు వెళ్ళడం జరిగింది. పులి వచ్చి చాలలో పడినట్టు ఆయన కూడా నష్టపోయిన రైతులను పరామర్శిద్దామని చాలలోకి వెళ్ళాడు. చూశారు, అక్కడ పలకరించారు, బాగుంది. మళ్ళీ ఏదో ప్రజలకు మంచి చేస్తున్నట్టే ఉంటుంది అవి చూస్తే కూడా. అయితే మరి ఒక ఆమెను అడగగా ఒక మంచి చిక్కు ఎదురైంది, అంటే దాని ఏమంటారు అంటే ఒక ఇది ఎదురైంది అనుకోవచ్చు. ఏం క్వశ్చన్ అడిగాడంటే, అమ్మ సబ్సిడీలు రైతులకు బాగా వస్తాయని అడిగితే ఆ రైతు పని చేసుకునే ఆవిడ చెప్పింది అనమాట, మీ ప్రభుత్వంలో కంటే బాగా ఇస్తున్నారండి, పరిపాలన కూడా బాగుందని చెప్పింది. మరి అదే అది తన ఊర్లోనే ఆ మాట అంటే అసలు మామూలుగానే సీఎం ఎమ్మెల్యే అయిపోయాడు. ఎమ్మెల్యే వాళ్ళ ఊర్లో అదే మాట ఎదురైతే ఎలా ఫీల్ అవుతాడు? అసలు ఫీల్ అవడు ఆయన మొహమ్మద్. ఇప్పుడు ఆయనకి సిగ్గు లేదండి వాస్తవంగా. ఎందుకంటే ఆయనకి అధికారం ఉన్నప్పుడు అతను అధికారం అసలు అవగాహన లేని అధికారం, అసలు ఎటువంటి అవగాహన లేదు పరిపాలన మీద. మన వాళ్ళు ఊహించి గెలిపించారు అతనికి. ఒక యువకుడు, యువరక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇతను నిబద్ధతో పనిచేస్తారనే ఆలోచనతో గెలిపించిన మాట వాస్తవమే. కానీ ఈయన ఏం చేశాడంటే, ఇది పరిపాలన ఇలా కాదని చెప్పేసి సంక్షేమం వైపు వెళ్ళిపోయి మొత్తం అభివృద్ధిని సర్వనాశనం చేసేసి అవగాహన లేని పరిపాలన అంటే అదే. ఇప్పుడు సీనియారిటీ లేకపోతే ఇలాగే జరుగుతుంది అనమాట. ఇప్పుడు అది కూడా సంక్షేమాలు కూడా చాలా దోపిడీ జరిగిన సంక్షేమాలు. అలగనోడికి ఇచ్చాడు, అవసరం ఉన్నవాడికి వచ్చాడు, అవసరం లేనివాడికి ఇచ్చేసి డబ్బునంతా ఆ దూరంగా దుబారా చేసేసి ఓట్లు కొనేసుకుంటున్నాను నేను, నన్ను 30 సంవత్సరాలు ఎవడో కదపలేడు అనుకున్నాడు. కానీ యువత ఎదురు చూస్తూ ఉంటుంది. యువత దేనికోసం చూస్తుంది? భవిష్యత్తు కోసం చూస్తుంది. భవిష్యత్తు ఎలా కావాలని కోరుకుంటుంది? మనకు ఉద్యోగం కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో హాయిగా బతకాలి అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి యువతని గొడ్డలు పెట్టిలాగా ఇతను సర్వనాశనం చేసేసాడు.